E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఇది మధ్యతరగతి బడ్జెట్. మోదీ రాష్ట్రానికి నిధులే లక్ష్యం. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ. అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి, అటవీ దొంగ నాగబాబు. వసంత పంచమి వేళ బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు. భారతదేశ చరిత్రలో మధ్యతరగతిలో అత్యంత అనుకూల బడ్జెట్ ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందన్నారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. ఈ 12 లక్షల వరకు ఆర్జించే ప్రజలకు తాజా బడ్జెట్ గణనీయమైన ఉపశమనం కలిగించిందని, స్వాతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఇంతటి ప్రయోజనం కలగలేదని చెప్పారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తుందని, అవినీతిలో కూరుకుపోయిందని, దాని ఫలితంగా దేశ రాజధానిలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మోదీ విమర్శించారు. అద్దాల మేడల్లో నివసించే వారికి పేదల పూరి గుడిసెలు, మధ్యతరగతి ప్రజల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పట్టవంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. ప్రజలను లూటీ చేస్తున్న వారికి జవాబుదారీగా చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సోమవారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తొలుత 45 నిమిషాలు అనుకున్న భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాలు, ప్రస్తుతం చేపట్టిన చర్యలపై 2 గంటల పాటు చర్చ జరిగింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల వైసీపీ దుష్పరిపాలన, పలు రంగాల వారీగా జరిగిన నష్టంపై 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ తక్కువ జీడీపీ ఉండడం, దానికి గల కారణాలపై కూడా ప్రజెంటేషన్లో ఆయన వివరించారు. ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి చెప్పిందని, రాష్ట్రం అప్పు తిరిగించి చెల్లించే స్థితిలో లేదంటూ నివేదించారు. చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ సోమవారం కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వనుంది. ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం తెలంగాణ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ సూచనల మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియామకమైంది. దీంతో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది. ఫైనల్ రిపోర్ట్ను కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేయనుంది. ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాటి కేబినెట్ అసెంబ్లీ సమావేశంలో పెట్టి ప్రభుత్వం ఆమోదించనుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకు టీడీపీ తెరదీసింది. 7 నెలల్లో ప్రజలు అసహ్యించుకున్నారని అర్థమై కనీసం ఇకనైనా ఈసీ స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగలతలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్కే రోజా, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా
దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు. మున్సిపల్ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు. జనవరి 20న పథకాలు ఎలా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 1000 నుండి 1500 మందికి జనాభా ఉన్న చిన్న గ్రామాలను సెలెక్ట్ చేశాడు. 26 జనవరికి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన ఇచ్చినాం. మరి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా, 15 మందిల జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతులు నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వాటర్ ట్యాంక్ పైకెక్కి రైతులు నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్క చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే మందు తాగి చస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇవాళ రోజు అసలు వచ్చి ఏం చేస్తున్నారో, లేని వాళ్ళకి ఇచ్చిరు, ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ఉంది, ఎమ్మటే గంటల పాస్బుక్ ఇవ్వచ్చు. 7 ఏళ్ళ తిరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. లేని పక్షంలో ఈ మందు దాగి మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. బిల్లులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ దానయ్య భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన బిల్లు ఇంకా ఇవ్వలేదంటూ గేటుకి తాళం వేసి నిరసన తెలిపారు దానయ్య. నేను నా పేరు దానయ్య, గండికోట దానయ్య, నాది ఇబ్రాహీంపట్నం మండలం కోల్కంపల్లి గ్రామం. నేను మండల్ జడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చూపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నానా అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నానా అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతున్నారు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఏ బాధ ఎగలేక కూడా ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నీ ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నా.
పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అందులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు మార్కెటింగ్ శాఖ నిధులతో రోడ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అన్ని శాఖలో 2 లక్షల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఇది రాష్ట్ర బడ్జెట్ని మించిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కంపెనీలు 6,33,568 కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. విత్తనాలు ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం. 4,500 కోట్లతో 13,000 పంచాయతీల్లో 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం ద్వారా 7,315.74 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు. విశాఖ రైల్వే జోన్కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది. ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి 11,440 కోట్లు కేటాయింపులు జరిగాయి. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. విపత్తు సాయం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. చేనేత కార్మికులకు జీఎస్టీ రీఎంబర్స్మెంట్ అమలు చేశారు. స్వర్ణకారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో 25% రాయితీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కు పెంపు చేశారు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కు పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం. వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ జ్ఞానస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి భారీగా తరలి వచ్చారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఈ సందర్భంగా పలువురు భక్తులు చెప్పారు. ఇది మధ్యతరగతి బడ్జెట్. మోదీ రాష్ట్రానికి నిధులే లక్ష్యం. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ. అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అటవీ దొంగ నాగబాబు. వసంత పంచమి వేళ బాసర శ్రీ జ్ఞానస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.